అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఏంటి వీడియో ఎత్తిందే బట్టలను చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏం చేసేదండి, ఇంకా పొద్దున్నే లేచి ఇల్లు వాకిలి క్లీన్ చేసుకొని బట్టలు ఉతకడం స్టార్ట్ చేసేసాను. ఇంకా ఈ రోజు కూడా ఉన్నానంటే మళ్ళీ రేపటికి ఎక్కువ పడిపోతుందని బట్టలు ఉతకడం స్టార్ట్ చేసేసాను. ఇంకా బట్టలు ఉతికేసి స్నానం చేసుకొని పూజ చేసుకొని టిఫిన్ ప్రిపేర్ చేసేసాను. ఇంకా మా ఆయన టిఫిన్ తినేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు. తర్వాత ఇంకా బట్టలు ఐరన్ చేయడం పెండింగ్ ఉండింది ఒక 4 డేస్ది. ఇంక ఇది ఇలానే ఉంచేసాను అనుకోండి, ఇంకా ఎక్స్ట్రాగా పడుతూనే ఉంటాయి. సో ఇంకా ఐరన్ చేయడం స్టార్ట్ చేసేసాను. అదేంటోనండి, ఆడవాళ్ళకి పనులు మాత్రం అయిపోవు. అది వర్కింగ్ ఉమెన్ అయినా హోమ్ మేకర్ అయినా పనులు మాత్రం అవ్వదు. ఇంకా వర్కింగ్ ఉమెన్ అంటే ఇంకా చాలా కష్టం అండి. తెల్లవారు హరిబరిగా లేవాలి, లేచిన వెంటనే టిఫిన్, లంచ్ బాక్స్ అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి, పాత్రలు వాళ్ళు వాష్ చేసుకోవాలి, మధ్యలో బట్టలు ఉంటాయి బట్టలు వాష్ చేసుకోవాలి. సో ఇంకా పొద్దున్నే ఇవన్నీ చేసుకొని వెళ్ళి ఇంకా సాయంత్రం వస్తే రెస్ట్ ఏమైనా ఉంటుందా? లేదు. మళ్ళీ ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేయాలి. అదేంటోనండి వస్తున్నాను. కొంతమంది హస్బెండ్స్ అయితే హెల్ప్ చేస్తారు, వాళ్ళకి చాలా ఈజీ. సో ఇంకా నేను బట్టలు కూడా ఐరన్ చేసేసాను. ఇంకా బట్టలు ఐరన్ చేసిన తర్వాత టిఫిన్ చేసిన తర్వాత సామాన్లు ఉన్నాయి కదా, అవి వాష్ చేసేసాను. ఇవి అప్పుడే వాష్ చేస్తుంటే మళ్ళీ ఐరన్ చేసేది పెండింగ్ పడిపోతుంది. అందుకే ఫస్ట్ ఐరన్ చేసేసి తర్వాత పాత్రలు వాష్ చేసేసాను. పాత్రలు వాష్ చేసి జింకులు క్లీన్ చేసేసుకొని పాత్రని బయట పెడతాను ఎండలో, అప్పుడు కొంచెం స్మెల్ రాకుండా ఉంటుంది. ఇంకేంటండి, అవి అయిన తర్వాత వెంటనే ఇంకా లంచ్ ప్రిపేర్ చేశాను. సో నేను అన్నం వండేట్లుగా ఉంటే మొదట నేను బియ్యం కడిగి నానబెట్టేసుకుంటాను. ఆ తర్వాత ఎసురు పెట్టుకుంటే ఏ పనైనా స్టార్ట్ చేస్తా. సో ఇక్కడ బియ్యం ఒక 2 times 3 times వాష్ చేసేసి నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను. మనము బియ్యం నానే లోపల ఎసురు కూడా పెట్టేసుకోవచ్చు. సో ఇంకా నీళ్ళు కూడా ఎసురు కోసం పెట్టేశాను. ఇవాళ లంచ్ కోసము శామగడ్డల పులుసు చేస్తున్నాను. ఈ శామగడ్డల పులుసు చేసిందంటే చిన్నప్పుడు మా అమ్మ, నేనైతే ఫస్ట్ కూర అలాగనే ఉంటుంది, శామగడ్డలు ఇందులో శనగగింజలు కూడా వేస్తారు, అవి అయిపోతుంది అనమాట. పులుసు మాత్రం అలాగనే ఉంటుంది. సో శామగడ్డలు కూడా ఒక 2-3 times వాష్ చేసేసుకొని వాటర్ తగినంతగా వేసుకొని రాళ్ళుప్పు వేసుకున్నాను. ఎందుకంటే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది రాళ్ళుప్పు వేసుకుంటే. సో ఇది కూడా కడిగి పెట్టేసి స్టవ్ పైన పెట్టేసుకున్నాను. సో ఇంత లోపల పులుసు కోసము చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను. ఇంకా ఎసురు కూడా కాగిపోయింది. సో అందుకే ఆ ప్లేట్ తీసి అక్కడ పెట్టేసి, చూడండి ఎసురు కూడా ఇలా బాయిల్ అవ్వాలి, ఇలా బుడగలు వస్తున్నప్పుడు ఈ టైంలో బియ్యం వేసేసుకుంటాను. సో ఇంకా బియ్యం వేసేసుకున్న తర్వాత శామగడ్డల కూర కోసము ఒక పెద్ద ఎర్రగడ్డ తెల్లగడ్డ కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. సో ఇంకా అంత లోపల శామగడ్డలు కూడా ఉడికిపోయాయి. సో ఇంకా శామగడ్డలు పొట్టి ఈజీగా వచ్చేయాలంటే శామగడ్డలు ఉడకబెడతాం కదా, ఆ నీళ్ళని పారబోసేసి తర్వాత అందులో చన్నీళ్ళు వేసేసుకున్నామంటే ఈజీగా వచ్చేస్తుంది. మనం ఉప్పు వేసాం కదా, ఇంకా ఈజీగానే వచ్చేస్తుంది అనమాట. ఈ శామగడ్డలు చిన్నప్పుడు మా అమ్మ ఉలవడానికి ఇస్తే ఇది ఉలవడం తక్కువ తినడం ఎక్కువగా ఉంటుంది. సో ఇదంతా కొంచెం లోపల సగం అయిపోతుంది అనమాట. ఇక్కడ ముక్కలు పెద్దగా ఉంది కాబట్టి చిన్న చిన్న వేసేసుకున్నాను. లోపల బియ్యం కూడా ఉడికిపోయింది అనమాట. ఇంకా బియ్యం ఉడికిపోయింది కాబట్టి నేను గంజి వాడ్ చేస్తాను. సో ఇంకా గంజి వాడ్ చేసి కూడా బియ్యంని కొంతసేపు సగం పైన పెట్టేస్తాను. ఇంకా కూర స్టార్ట్ చేసేసాను. మా సైడ్ కూర అంటే చాలా సింపుల్గానే ఉంటుందండి ఈ శామగడ్డల పులుసు అనేది. సో ముందుగా 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను, 1/2 స్పూన్ ఆవాలు వేసుకున్నా. తెల్లగడ్డ పులుసు అంటేనే తెల్లగడ్డ ఉంటుంది, బాగుంటుంది. సో ఇంకా తెల్లగడ్డ వేసుకొని ఎర్రగడ్డ కూడా బాగా ఫ్రై చేసుకున్నాను. ఇంక ఇవన్నీ వేసుకున్న తర్వాత పసుపు కొంచెం వేసుకొని చింతపండు రసాన్ని వేసుకున్నాను. తర్వాత 1 స్పూన్ కారం పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ ఉప్పు వేసుకొని బాగా పులుసుని బాగా బాయిల్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను బాయిల్ చేసేటప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ కొంచెం యాడ్ అవుతుంది అనేసి. సో ఇంకా అది కూడా పులుసు కూడా చూడండి ఇలా బాగా దగ్గరికి వచ్చిన తర్వాత పులుసు అంటేనే మెంతి పొడి. సో మెంతి పొడి యాడ్ చేసుకున్నా. ఇంకా ఆల్రెడీ కట్ చేసుకున్న ముక్కలను కూడా అందులో యాడ్ చేసేసుకున్నా. అంతేనండి, శామగడ్డ పులుసు ఒక 4 minutes పెట్టేసుకుంటే శామగడ్డ పులుసు రెడీ అండి. ఇంకా టిఫిన్ కోసము బియ్యం కూడా నానబెట్టేసుకున్నాను. తర్వాత ఉన్న పాత్రలన్నీ వాష్ చేసేసుకున్నా. తర్వాత నైట్కి చపాతీ చేసుకుందామని పిండి కూడా కలిపి పెట్టేశానండి. ఇంకా సాయంత్రము చెత్తలు తోసేసి ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసేసుకున్నాను. ఇంకా ఇది కోసము వెజ్ కుర్మా చేస్తున్నాను, నా ఫేవరెట్ అనమాట. సో ఈ వెజిటేబుల్ కుర్మా వెజిటేబుల్ బిర్యానీలోకి కానీ చపాతీలోకి కానీ పరోటాలకు కానీ చాలా బాగుంటుంది. దానికోసము వెజిటేబుల్స్ అంతా కట్ చేసేసుకున్నాను. సో పని చేస్తూ ఉంటే వస్తూనే ఉంటుంది, కానీ దీనికంటూ ఒక అంతం అనేది ఉండదన్నమాట. మనం చేస్తూ ఉంటే ఒక్కొక్క పని వస్తూనే ఉంటుంది. సో ఈ వెజిటేబుల్ కుర్మాలో అన్ని వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. చిక్కుడుకాయ మాత్రం వేసుకోకండి, ఇది కొంచెం ఫ్లేవర్ తగ్గిస్తుంది. సో చిక్కుడుకాయ అనేది మీరు స్కిప్ చేసేసుకోండి.
చేసుకోండి. ఇది చాలా బాగుంటుందండి ఈ కర్రీ మాత్రము. సో అంతేనండి, ఇవాళ డే ఇన్ మై లైఫ్ అనేది ముగిసిందండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.